హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ పోలీస్. ఈరోజు మన ఎక్స్ప్రెషన్ N48 గ్రాంట్ ఇష్టండి. దానిలో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ది ప్రాఫిట్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఎట్ 119 రూపీస్. సో హౌ మచ్ ప్రాఫిట్ ఈజ్ దేర్ ఆన్ సెల్లింగ్ ఇట్ అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ వాడు చెప్పేదాని ప్రకారం ఏంటంటే లాభం యొక్క పర్సన్ యొక్క సంఖ్య విలువ పుస్తకం యొక్క కొన్న ధరకు సమానం. పుస్తకం 119 రూపాయలకి అమ్మితే వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ వాడు చెప్పిన దాన్ని ఒకసారి నేను ఎక్స్ అనే పాయింట్లో రాస్తాను చూడండి. ఇప్పుడు కనుక కాస్ట్ ప్రజంగానే మనం ఎక్స్ అనుకున్నామంటే కొన్న వేళ కనుక ఎక్స్ అనుకుంటే లాభ శాతం కూడా చూడు, ఇక్కడ లాభ శాతం కూడా మనకేమవుతుంది, ఇక్కడ మనకి ఎక్స్ పర్సన్ అవుతుంది. అంటే వాడి ఉద్దేశం ప్రకారం ఎక్స్ ప్లస్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పర్సన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఎంతకి సమానం, ఇది 119కి సమానం. కొన్న వేళ ప్లస్ లాభము ఈక్వల్స్ అమ్మిన వేళ కాబట్టి కాస్ట్ ప్రైస్ ప్లస్ గెయిన్ ఈక్వల్స్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఈ వాల్యూ. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇది ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ ఏం రాస్తాం, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 100 ఈక్వల్స్ టు 119కి ఈక్వల్ చేసి చేయాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఈక్వల్స్ టు 119 చేయాలి. సో ఇప్పుడు మనం సాల్వ్ చేస్తే ఇది ఏమవుతుందంటే ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇది ఇంటూ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఎంత అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100x మైనస్ 11900 ఈక్వల్స్ టు 100 అనమాట. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100x మైనస్ 11900 ఈక్వల్స్ టు 100. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 100x మైనస్ 11900 అనుకుంటే 11900ని చూడండి, ఇక్కడ 11900ని మనం ఏ 2 నెంబర్స్గా రాయొచ్చు అంటే ఇది 170 70 అనుకున్నాం అనుకోండి. 170 ఇంటూ 70 చేస్తే 11900. ఓకే, 170 70 మైనస్ చేస్తే 100 సరిపోతుంది కాబట్టి ఈ క్యాలిక్యులేషన్ చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 170x మైనస్ 70x మైనస్ 11900 ఈక్వల్స్ టు 100. ఇప్పుడు దీనిలో క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ కామన్ ఇస్తామనుకోమా, ఇదేమవుతుంది ఇక్కడ ఎక్స్ ప్లస్ 170 అవుద్ది. మైనస్ 70 కామన్ ఇస్తామనుకో ఇదేమవుతుందంటే ఎక్స్ ప్లస్ 170 అవుతుంది ఈక్వల్స్ టు 0. అప్పుడు మనకు వచ్చిన వాల్యూ చూడమ్మా, ఇక్కడ ఇది ఎక్స్ ప్లస్ 170 ఈక్వల్స్ టు 0. ఆ తర్వాత ఎక్స్ మైనస్ 70 ఈక్వల్స్ టు 0. అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంతకు సమానమయ్యా అంటే 70 రూపాయలు అనమాట. మరి అదేంటి సార్ మైనస్ 170 కూడా తీసుకోవచ్చు అంటే కొన్న వేళ మైనస్లో ఉండకూడదు. కొన్న వేళ మైనస్లో ఉండంటే మనకి అలా ఉండే అవకాశం లేదు కదా. ఏదైనా కొనాలంటే మనం 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ మనం ఉపయోగిస్తాం కాబట్టి అలా ఉపయోగించే ఛాన్స్ లేదు. కాబట్టి ఎక్స్ వాల్యూ 70 అనుకుంటే మనకి కాస్ట్ పై యొక్క వాల్యూ 70. అయితే వాడు ఏమడుతుందంటే ఆ 70లో ప్రాఫిట్ ఎంత అడుగుతాడు అంటే 70లో 70% ఎంత అడుగుతున్నాడు. అంటే 70 ఇంటూ 70/100 చేయండి. 0000 క్యాన్సిల్ అయితే 7 7 ఎంత 49 కదా, 49 రూపాయలు. 49 రూపాయలు మన ఆన్సర్ అండి ఇక్కడ. ఓకేనా, ఇది అంటే కాస్ట్ బై ఈక్వల్స్ ఎక్స్ రూపీస్ గెయిన్ ఈక్వల్స్ ఎక్స్ పర్సన్ అనుకుంటే మనం ఇలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఇది ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్. అలా కాకుండా ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంటూ చేసినప్పుడు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. 70లో 70% కానీ 30లో 30% కానీ 40లో 40% కానీ అన్నప్పుడు 4 ఇంటూ 4 అంటే 16, 3 ఇంటూ 3 అంటే 9 ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఏమంటే ఇక్కడ ఇలా కాకుండా మీకు ఇక్కడ ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకున్నాము. పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకున్నాం మనకి. ఇప్పుడు ఇక్కడ 39 ఆన్సర్ కాదు, 26 కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇవి రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. 36 అనుకున్నాం అనుకో, మరి చూడ ఇక్కడ మనకి నేనేమనంటే కాస్ట్ ప్రైస్ 60 రూపాయలు గెయిన్ పర్సన్ 60 అనుకుంటే 60లో 60% చేస్తేనే కదా 36. ఓకేనా, ఇది 36 వస్తుంది కదా. అంటే మనం రాసిన ఈక్వేషన్ ప్రకారం ఏంటి, కాస్ట్ ప్రైస్ 60 రూపీస్ అండి ప్లస్ కాస్ట్ ప్రైస్లో 60లో 60% చేసామనుకోండి వచ్చే వాల్యూ 119 రావాలి. 60 ప్లస్ 60లో 60% అన్న 36 కదా. అంటే 60 ప్లస్ 36 చేయాలా. 60 ప్లస్ 30 చేస్తే ఎంత వచ్చింది మనకి 96 వస్తుంది కదండి. కానీ వాడు ఆ యొక్క అమ్మిన వాల్యూ యొక్క వాల్యూ ఎంత ఉండాలి, 119 ఉండాలి. కాబట్టి అది కాదనమాట. అలా కేవలం వర్గ సంఖ్య ఉండే మాత్రమే తీసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అంటే ఇలా చేయొచ్చు, ప్రొసీజర్ చేయొచ్చు, లేదా ఆప్షన్ బేస్ చేయొచ్చు. మనకి బి ఆప్షన్ 49 అన్నాడు కదా, ఆ 49గా తీసుకున్నాం అనుకోమా. చూడక మనకి ఓకే 49 ఎవరి స్క్వేర్ 7 స్క్వేరే. అంటే వాడి ఉద్దేశంలో 70లో 70% చేయమన్నాడు. అంటే 70 ఇంటూ 70/100 చేయండి. వాల్యూ ఎంత 49. అంటే కొన్న వేళ ప్లస్ లాభం చేస్తే అమ్మిన వేళ రావాలి కాబట్టి 70 ప్లస్ 49 చేస్తే
వచ్చే వాల్యూ ఎంత 119 కదా, 119 సరిపోయింది కదా. సో కాబట్టి ఎక్కడ సరిపోతుంది మనకి 49 తీసుకున్నప్పుడు సరిపోతుంది అనమాట. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. అలా వెరిఫికేషన్ చేయొచ్చు, ఇలా ప్రొసీజర్ చేయొచ్చు అమ్మా, మీ ఇష్టం, మీరు ఎలా చేసినా పర్లేదు. అంటే నేను ఏమనంటే ఇలాంటి మోడల్లో ఎప్పుడు కూడా ఖచ్చితమైన వర్గ సంఖ్య తీసుకోవాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ మాత్రమే తీసుకోవాలని చెప్తున్నాను అంతే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 62 చూడము. ఏ మ్యాన్ సెల్స్ ఏ wardrobe at a certain price yes and gets a profit equals to 20% of the selling price అన్నాడు. If for him the cost price of the cupboard is increased by 10%, then he sells it at 4% more than yes, then what will be his personal profit of this is? ఒక వ్యక్తి ఒక వార్డ్రోబ్ను ఎస్ ధరకు అమ్మితే అమ్మకపు ధరలో 20% లాభం పొందుతాడు. అతనికి అల్మారీ యొక్క ధర 10% పెరిగి దాన్ని ఎస్ కంటే 4% ఎక్కువకు అమ్మితే అతని లాభంలో ఎంత శాతం ఉంటుందో కావాలి. అతని లాభం ఎంత శాతం ఉంటుంది కావాలి. వాట్ విల్ బి హిస్ ప్రాఫిట్ కోసం అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే చూడమ్మా, లాభ శాతం అంటే అమ్మిన వెల్లో అన్నాడు కదా. కాబట్టి మనకి ఎవరి మీద బేస్ అయితే చెప్పాడంటే వాడిని 100గా తీసుకోవాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ 100 అంటే చెప్పాలి. సెల్లింగ్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత 100, అమ్మిన వేల 100 రూపాయలు, లాభం వచ్చేసి ఎంత అంటే 20 రూపాయలు, గెయిన్ 20 రూపీస్. అలాంటప్పుడు కాస్ట్ పై యొక్క వాల్యూ ఎంతమ్మా 80. వాడికి చెప్పినప్పుడు మీరు అనలైజ్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే ఆన్ సెల్లింగ్ ప్రైస్ అన్నాడు, అమ్మిన వేల పైన అన్నాడు. అమ్మిన వేల పైన అన్నాడు కాబట్టి అమ్మిన వేలను 100గా తీసుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ 100గా తీసుకొని గెయిన్ 20గా తీసుకోవాలి. 20 on 100 అనమాట. అంటే ఓకే, ఎంతకి 20 యాడ్ చేస్తే 100 అవుతుంది అంటే 80, కాబట్టి కాస్ట్ ప్రైస్ 80 అని. అయితే తర్వాత ఏమనంటే కాస్ట్ ప్రైస్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 10% అన్నాడు. అంటే 80ని 10% ఇస్తే మనకి న్యూ కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ ఎంత? 80లో 10% అంటే 8 రూపాయలు, అంటే 88 కదా కాస్ట్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కనుక తీసుకుంటే SP1 గా తీసుకుంటే ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ బై 4% అన్నాడు. అది ఎంత పర్సెంట్ పెంచమన్నాడు? మనకి 4% పెంచమన్నాడు. అంటే ఎంత అవుతుంది అప్పుడు మనకి? ఇది 104 అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ అంటే 88 అనే నెంబర్ 104 అయిందంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందో కావాలన్నాడు. అంటే 88కి 104కి డిఫరెన్స్ అన్నాం అనుకోండి, ఇదంతా 16 కదా. అంటే 88కి 104 డిఫరెన్స్ 16 బై 88 ఇంటూ 100 చేయండి. 16 డివైడ్ బై 88 ఇంటూ 100 చేయండి. అది చేస్తే వచ్చేదే మన ఆన్సర్ అనమాట. 88 and 12 + 4 16 రైట్. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో అతని యొక్క లాభం దెన్ హీ సెల్స్ ఇట్ 4%, దెన్ వాట్ విల్ బి ద ప్రాఫిట్ పోస్ట్ అంటే 8 2 8 11 అంటే ఇది ఎంత అవుతుంది మనకి చెప్పు ఇక్కడ 200/11 అండి, 200/11, 11 1s 11, 11 అయిపోతే 9 10 అంటే 11 8s అంటే 18.18% ఆన్సర్ అనమాట. 18.18% ఆన్సర్. సో కాబట్టి 62కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. అంటే అమ్మిన వేల 100 రూపాయలు అయితే లాభం 20 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ 100 అయితే గెయిన్ 20 అనుకుంటే కాస్ట్ ప్రైస్ 80 కదా, అంటే 80కి 20 కలిపితే కదా 100 అట్లా అనమాట. సో సిపి వాజ్ ఇంక్రీజ్డ్ బై 10% కాబట్టి 80లో 10% 8 రూపీస్ యాడ్ చేస్తే 88, ఇది 104. 88కి 104 డిఫరెన్స్ 16/88 ఇంటూ 100 చేయండి, 18.18 కాబట్టి సి ఆప్షన్. 62కి సి ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 63 చూడము. By selling 3 dozen oranges for 405 rupees, a trader losses 25%. How many oranges should he sell for 280 rupees if he needs to earn a profit of 20% in the transaction అన్నాడు. 3 డజన్ల నారింజలను 405 రూపాయలకు అమ్మడం వల్ల ఒక వ్యాపారి 20% నష్టపోతాడు. లావాదేవీలో 20% లాభం పొందాలంటే అతను 288 రూపాయలకు ఎన్ని నారింజలను అమ్మాలి అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వారు చెప్పినప్పుడు ఇక్కడ ఎన్ని డజన్లు అన్నాడమ్మా? 3 డజన్లు అన్నాడు. డజన్కి 12 కాబట్టి 3 డజన్లకి ఎంత? 36. ఎన్ని రూపాయలకి అన్నాడు? 405 రూపాయలే కదా. నీకు మనకి ఫార్ములా రాసుకోండి, జస్ట్ ఇన్వర్సివ్ ప్రపోర్షన్ డైరెక్టివ్ ప్రపోర్షన్ ప్రకారం. అంటే P1 N1 C1 బై ఇది P2 N2/C2 కాస్ట్ 2 అనమాట. 36 పళ్ళు ఉన్నాయంట, 405 రూపాయలకి అమ్మినప్పుడు ఎంత పర్సెంట్ లాస్ వచ్చింది? నాకు 20% లాస్ వచ్చింది కదా. 20% లాస్ వచ్చింది కాబట్టి దాన్ని ఏం రాస్తాం మనం ఇక్కడ? 75గా రాయాలి. అంటే 36 డజన్కి 12, 12 మూలు 36 నారింజ పళ్ళు 405 రూపాయలు కాబట్టి 20% నష్టం వచ్చింది కాబట్టి 75. ఓకే, ఆ తర్వాత హౌ మెనీ ఆరెంజెస్ చూడండి, షుడ్ ఈ సెల్ ఫర్ 288 రూపీస్ అన్నాడు. 288 రూపీస్
అండ్ ప్రాఫిట్ ఆఫ్ ఎంత అన్నాడు 20% కాబట్టి 120 అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంటూ ఎక్స్ అన్నాడు. చూడమ్మా 36 నారింజ పళ్ళు 400 రూపాయలకి అమ్మడం వల్ల 20% నష్టం వచ్చింది. ఎన్ని పళ్ళను 288 రూపాయలకి అమ్మితే 20% లాభం వస్తే కావాలి. అంటే 405 రూపీస్ సేల్ చేస్తున్నప్పుడు 36 పళ్ళు 75 రూపీస్ అన్నాడు. 75% వస్తుంది అన్నాడు. ఓకే, అలానే ఎన్ని పళ్ళు అమ్మితే ఎంతకి 288 కాబట్టి 20% గెయిన్ వస్తుందని క్వశ్చన్ చేస్తున్నాడు అన్నమాట. ఇది మన క్యాలిక్యులేషన్. ఓకేనా, రైట్. సో చూడక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే చూడమ్మా ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్లో ఓకే 9 బిట్ కట్ చేసామనుకో 9 దీనిలో 4 టైమ్స్ పోద్ది, 9 దీనిలో 45 టైమ్స్ పోతుంది. తర్వాత ఇక్కడ 15 3s 15 5s 15 3s 15 5s అయిపోయింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ చూడక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే ఇంకా 20 120లో ఎన్ని టైమ్స్ పోద్ది 6 టైమ్స్ పోద్ది. 6 అనేది దీనిలో తీసుకున్నాం అనుకో 6 4 24, 6 4 24, 6 8 48. ఆ తర్వాత 3 బిట్ కట్ చేసామనుకో 3 48లో ఎన్ని టైమ్స్ పోద్ది 16 టైమ్స్ పోద్ది. అన్నీ క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలింది ఎంత 16 కదా. సో కాబట్టి 63కి ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. అంటే ఇప్పుడు 75 అనేది ఎందుకు రాసామంటే 20% నష్టం వచ్చింది కాబట్టి 75 రాసాము. డివైడ్ బై 405 అండి, వాడు 405 రూపాయలకి అన్నాడు కాబట్టి ఎక్స్ ఇంటూ 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 120 డివైడ్ బై 288 వాల్యూ ఈజ్ ఈక్వల్ 16 అండి. 63కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. తర్వాత 64 చూడం. Vishnu spends 5,000 rupees in buying 12 tables and some chairs అన్నాడు. The cost of one table is 50 rupees and that of one chair is 40 rupees అన్నాడు. What is the ratio of the number of chairs to the number of tables అన్నాడు. అంటే వాడు కావాల్సింది చైర్ యొక్క నెంబర్కి ఆ తర్వాత టేబుల్ యొక్క నెంబర్కి మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు వాడు కొన్న టేబుల్స్ అయితే చెప్పేశాడు సార్ ఆల్రెడీ. ఎన్ని టేబుల్స్ అన్నాడు 12 టేబుల్స్ అన్నాడు. అంటే ఒక టేబుల్ ఎంత 50 రూపీసే కదా. అంటే ఒక టేబుల్ 50 రూపీస్ అయితే 12 టేబుల్స్ ఎంత అంటే 600 రూపీసే కదా. అంటే 5,000 రూపీస్లో 600 రూపీస్ వాడేసా అంటే 4,400 రూపీసే కదా. ఆ 4,400 రూపీస్కి మనం చైర్స్ కొనాలి. 4,400 డివైడ్ బై ఎన్ని చైర్స్, చైర్ కాస్ట్ ఎంత 40 రూపీసే కదా. డివైడ్ బై 40 0 0 క్యాన్సిల్ అయితే 4 అని దీనిలో ఎన్ని టైమ్స్ పోతామా 110 టైమ్స్ పోతుంది. అంటే నెంబర్ ఆఫ్ చైర్స్ ఎన్ని వస్తాయి అంటే 110 చైర్స్ వస్తాయి. ఓకే, నెంబర్ ఆఫ్ టేబుల్స్ 12 అనేది ఆల్రెడీ వాడిచ్చాడు. నేనేమనంటే మొత్తం నేను తీసుకొని షాపింగ్ తీసుకొని ఒక 5,000 తీసుకొని షాపింగ్కి వెళ్ళాను. టేబుల్స్ కొంటానే 600 ఖర్చు పెడితే మిగిలేదు 4,400 చైర్స్ కొంటానే కదా. ఆ 4,400 డివైడ్ బై చైర్ కాస్ట్ 40 క్యాలిక్యులేషన్ చేస్తే 110:12 క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు కట్ చేస్తామనుకో చూడక మనకి ఇది కట్ చేస్తే 2 6 255 అంటే అప్పుడు ఆన్సర్ ఎంతమ్మా 55:6 అనేది ఆన్సర్. 55:6 ఆన్సర్. సో కాబట్టి మనకి బి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 65 చూడు. ఏ స్టార్ట్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 50,000 రూపీస్ అన్నాడు. ఆఫ్టర్ 6 months బి జాయిన్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 80,000 రూపీస్ అన్నాడు. ఆఫ్టర్ 3 years దే ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 24,500 రూపీస్. వాట్ వాజ్ ద షేర్ ఇన్ ద ప్రాఫిట్ అన్నాడు. ఏ 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వ్యాపారం ప్రారంభించి 6 నెలల తర్వాత ఆ వ్యాపారంలో 80,000 రూపాయల మూలధనంతో చేరాడు. 3 సంవత్సరాల తర్వాత వారు 24,500 రూపాయలు లాభం పొందారు. అయితే లాభంలో ఏ వాటా కావాలి ఇక్కడ మనకి ఇది వచ్చింది. అంటే ఇప్పుడు ఏ గనక తీసుకున్నామనుకో చూడక మనకి ఏనాడు తీసుకున్నామనుకో ఏనాడు ఇన్వెస్ట్మెంట్ ఎంత 50,000 కదా. 3 సంవత్సరాలు అంటే 36 నెలలు కాబట్టి ఇది ఇంటూ 36 అంటే ఏనాడు 50,000 రూపాయలతో 36 నెలలు ఉన్నాడు. మరి 6 నెలల తర్వాత బి జాయిన్ అయ్యాడు కదా. అంటే బి అనేవాడు పెట్టుబడి ఎంత 80,000 కదా. ఎన్ని నెలల తర్వాత చేరాడు వీడు మనకి 6 నెలలు అన్నాడు కాబట్టి రిమైనింగ్ ఎంత 30 నెలలు. 36 monthsలో 6 months అయిపోతుంది రిమైనింగ్ ఎంత 30 months. 50 × 36 80 × 30 అండి. క్యాలిక్యులేషన్ చేయనమ్మా చేస్తే ఇక్కడ మనకి ఇది ఎన్ని టైమ్స్ పోద్ది అంటే 3 టైమ్స్, ఇది వచ్చేసి 4 టైమ్స్ పోతుంది. అలాగే 600 3 1800 604 2400 అంటే ఏకి బికి రేషియో ఎంత 3:4 అని. వాడు 3 బాలు 4 బాలు మొత్తం ఎంత 7 భాగాలే కదా. 7 భాగాలకి వాడు ఇచ్చిన వాల్యూ ఎంత 24,500 అయితే ఏ కావాలి కాబట్టి 3 భాగాలకి ఎంతో కావాలి. 7 3 21 7 5 7 35 కాబట్టి 3 × 35 చేయండి. అప్పుడు వాల్యూ ఎంతమ్మా 105,000 అంటే ఆన్సర్ ఎంతమ్మా ఇప్పుడు మనకి 10,500 రూపాయలు ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు 50,000 రూపాయలతో 36 నెలలు ఉన్నాడు, 80,000 రూపాయలతో 30 నెలలు ఉన్నాడు. అంటే
36 నెలలు 6 నెలలు గడిచిపోయింది కాబట్టి 30 నెలలు అనమాట. 50 × 36 = 80 × 30 అంటే రేషియో ఎంత 3:4 కదా. అది 3 ఇది 4 అంటే మొత్తం ఎంత 7 భాగాలే కదా. 7 భాగాలు 24,500 అయితే 3 భాగాలకు ఎంతో కావాలి. ఆన్సర్ ఎంతమ్మా 10,500 10,500 కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 66 చూడమ్మా. 66 లెక్క చూడండి ఇక్కడ. ఓకే చూడండి ఇక్కడ మనకి ఈ క్యాలిక్యులేషన్లో చూడండి ఏ సమ్ ఆఫ్ 8,400 రూపీస్ అమౌంట్స్ టు 11,046 రూపీస్ అట్ 8.75% per annum at simple interest అన్నాడు. అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ సర్టైన్ టైమ్ అన్నాడు. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 9,600 రూపీస్ అట్ ది సేమ్ రేట్ ఫర్ ది సేమ్ టైమ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనకి వాడు చెప్పిన దాని ప్రకారం చూడండి ఇక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో 8,400లో 8.75% అన్నాము. 8.75% అంటే వాడి ఉద్దేశం ఏంటి 8/3/4% అంటే 32 + 3 35/400 అని అర్థం. ఓకేనా. అంటే 8,400కి చూడండి ఇక్కడ 8,400కి 11,046కి మధ్య డిఫరెన్స్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ వస్తాం. ఓకేనా. అయితే అంటే 11,046లోంచి 8,400 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పి ఇక్కడ ఇది 46 అనమాట. 10లోంచి 4 మైనస్ చేస్తే ఎంత 6 అని. ఆ తర్వాత నెక్స్ట్ 10లోంచి 8 మైనస్ చేస్తే ఎంత 2. అదే అంటే 2,646 నాకు వచ్చిన వాల్యూ. దీన్ని ఇయర్స్లో కానీ కన్వర్ట్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వచ్చేది ఆన్సర్ అనమాట. అంటే 2,646 రూపాయలు 2,646. ఓకేనా. ఇది ఎవరి మీద మనకి ఇంట్రెస్ట్ మనకి ఇది క్యాలిక్యులేషన్లో 8.75% ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఓకేనా. టైం పీరియడ్ కనుక్కోవాలా. ఇప్పుడు 8,646 కదా. అయితే 8,400లో మనం ఎంత పర్సెంట్ కౌంట్ చేయాలి ఇక్కడ మనకి చెప్పి ఇక్కడ 8/3/4 అంటే ఇది ఎంత 35/400 క్యాలిక్యులేషన్ చేయాలి. 0000 క్యాన్సిల్ అయితే 421 టైమ్స్ పోతే ఓకే ఈ క్యాలిక్యులేషన్ చూడమ్మా ఇక్కడ మనకి ఇదే క్యాలిక్యులేషన్లో 21 × 35 అని దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనమాట ఇది. ఓకేనా రైట్. అంటే 2,646 అనేది టోటల్ ఇంట్రెస్ట్ అనుకుంటే 21 × 35 అనేది మనకి 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తే వచ్చేది టైం పీరియడ్. అంటే 2646 డివైడ్ బై 21 × 35 క్యాలిక్యులేషన్ చేయనమ్మా. చేస్తే వచ్చే టైం పీరియడ్ని మళ్ళీ 9,600 మీద అప్లై చేస్తే మనకు వచ్చేది వాల్యూ అనమాట. సో ఇప్పుడు కట్ చేస్తే చూడక మనకి ఇది కట్ చేస్తే ఇది 10, 16, 18 అండి. అంటే 3 టేబుల్ పోతే 3 7s ఆ తర్వాత 3 బిట్ కట్ చేస్తే 3 8s 24. 3 8s 24 అయితే ఇక్కడ మనకి ఇక్కడ 3 8s 24 ఆ తర్వాత 3 2s. ఓకేనా. ఆ తర్వాత అంటే 3 8s 24 అయిపోతే మళ్ళీ 24 3 8s 24 3 2s 6 అండి. మళ్ళీ 7 బిట్ కట్ చేస్తే మనకు 7 అని దీనిలో మనం క్యాలిక్యులేషన్ చేస్తే చూడక మనకి 7 బిట్ కట్ చేస్తే 7 అని దీనిలో ఏంటంటే 7 12 84 7 12 84. ఓకే అలానే 146 టైమ్స్ పోతుందండి. 7 14 7 12 84 7 12 84 అయిపోయిన తర్వాత ఇంకా 42 ఉంటుంది 6 టైమ్స్ పోతుంది 126 టైమ్స్ పోతుంది. మళ్ళీ 7 5s పోతుందండి. 7 బిట్ దీన్ని కట్ చేయండి 7 అనేది దీనిలో 18 టైమ్స్ పోతుంది. అంటే ఈ యొక్క వాల్యూ అనేది ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి 18/5% అనమాట. ఇప్పుడు ఈ 18/5% ప్రకారం మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎవరి పైన కౌంట్ చేయాలి ఇక్కడ 9,600 రూపీస్ పైన 9,600 రూపీస్ పైన ఓకే 35/4% ప్రకారం 35/4% ప్రకారం ఇయర్స్ వచ్చేప్పటికి ఇది 18/5 ఇయర్స్ అన్న 18/5 ఇయర్స్ ప్రకారం వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో కావాలి ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్. ఇది కట్ చేస్తే 0000 క్యాన్సిల్ అండి. ఆ తర్వాత 5 బిట్ కట్ చేసి 5 35లో 7 టైమ్స్ పోతే 4 దీనిలో 24 టైమ్స్ పోతే 24 × 7 × 18 చేయండి. 24 × 7 × 18 అంటే ఎంత 126 కదా. 24 × 126 క్యాలిక్యులేషన్ చేయండి. అయితే నేనేమంటే చివరిలో ఇంటూ చేసినప్పుడు 4 ఉండేది ఒక ఆప్షన్ ఉంది కదమ్మా 4 ఇచ్చేది. సో కాబట్టి మనకి ఈ యొక్క ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. సో క్యాలిక్యులేషన్లో ఇది మనకి ఆన్సర్ 3024 మన ఆన్సర్. అయితే నేను ఇక్కడ మీకు చెప్పే మాట ఏంటంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఇప్పుడు మనకి ఎవరి పైన కావాలి 9,600 పైనే కదా కావాల్సింది. 9,600 రూపీస్ ఇంత క్యాలిక్యులేషన్ కాకుండా డైరెక్ట్ చేయడానికి ఏమంటే డివిజిబుల్ రూల్స్ అప్లై చేయండి అమ్మా. అప్లై చేస్తూ 9,600 రూపీస్ 8.75% అలానే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మనకి 6 + 4 10 + 1 12
అంటే అక్కడ 3 టేబుల్ ఇక్కడ 3 టేబుల్ అంటే 9 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యే ఆన్సర్ అనుకున్నాం అనుకోండి. 9తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలంటే 2 + 6 అంటే 8, 8 + 8 16 + 8 ఎంత 22 వస్తుంది కాబట్టి ఇది కాదు. 11 + 9 ఎంత 20 20 కాబట్టి ఇది కాదు. ఆ తర్వాత 3012 అంటే 2 + 1 అంటే 3 3 + 3 అంటే 6 మరి ఇది కూడా కాదండి. మనకు ఉన్న ఆప్షన్లో మనకి 3024 మాత్రమే మన ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న నెంబర్ కనుక నువ్వు గమనిస్తే ఇక్కడ ఏర్పడే నెంబర్ కూడా వీటి మధ్య డిఫరెన్స్ చేస్తే వచ్చే ఇంట్రెస్ట్ కూడా కంపల్సరీగా దేనిలో ఉందమ్మా 9తో డివైడ్ అయ్యే నెంబర్గా ఉంది. అంటే ఖచ్చితంగా 9తో భాగించబడే సంఖ్య రావాలనే ఒక చిన్న ఉద్దేశంతో చేస్తున్నాము. లేదు అంటే సార్ మనకి ఇక్కడ ఇలా మనం చేసేయచ్చు మొత్తం కూడా మన క్యాలిక్యులేషన్. ఓకే ఇదే. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 67 చూడమ్మా. A alone can fill a tank in 16 minutes and B alone can fill the same tank in X minutes అన్నాడు. C alone can empty the tank in 12 minutes. A, B and C together take 34 2/7 minutes to fill the tank అన్నాడు. What is the time taken by B alone to fill the tank అన్నాడు. A ఒక్కడే ఒక ట్యాంకర్ 16 నిమిషాలు నింపగలడు. A ఒక్కడే ఒక ట్యాంకర్ 16 నిమిషాలు నింపగలడు. B ఒక్కడే అదే దాన్ని X నిమిషాల్లో నింపగలడు. తర్వాత సి అనేది అది 12 నిమిషాలు ఖాళీ చేస్తుంది. ఆ తర్వాత ఏ అండ్ బి అండ్ సి 34 2/7 అండి. ఇది క్యాలిక్యులేషన్ చేయడమా. 34 2/7 అంటే 7 × 34 7 × 34 అంటే 210 + 28 అంటే 238 238 + 2 అండి 240. సో 240/700 అంటే ఇది ఎంత అవుతుంది మన క్యాలిక్యులేషన్లో ఇది 24/7 వస్తుంది అన్నమాట. 24/7 ఓకేనా అంతే కదా. క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూలో 34 2/7 కదండి. 34 2/7 అంటే 120 210 + 28 210 + 28 238 + 2 240 240/7 అండి. 240/7 మినిట్స్ వస్తుంది ఈ క్యాలిక్యులేషన్. ఇప్పుడు 16కి 12కి 240కి మనం ఎల్సిఎం చేయాలి. 16కి 12కి 240కి ఎల్సిఎం చేస్తే వచ్చే వాల్యూ ఎంత 480 కదా. 480 కదా. అన్ని నిమిషాలు ఇచ్చాడు కదా. ఓకే 480 మనం ఎల్సిఎం అనుకుంటే 480లో 16 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఇది 30 టైమ్స్ పోతుంది. 12 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఇది 40 టైమ్స్ పోతుంది. 240/7 అనేది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 242 టైమ్స్ పోతే 2 × 7 అంటే ఎంత 14 టైమ్స్ పోతుంది. ఓకేనా. అంటే ఫస్ట్ వాల్యూ 30 పార్ట్స్ తర్వాత 40 పార్ట్స్ తర్వాత 14 పార్ట్స్ మిగిలినాయి. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ వాడు చూడండి ఇక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ అంటే ఇదేమో నింపడానికి ట్రై చేస్తుంది, ఈ రెండు ఖాళీ చేయడానికి ట్రై చేస్తున్నాయి కదా. ఓకేనా అంటే అదేమో నింపడానికి ట్రై చేస్తుంది, ఇదేమో రెండేమో ఖాళీ చేయడానికి ట్రై చేస్తున్నాయి కదా. ఓకే రైట్. చూడండి ఇక మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో కనుక తీసుకుంటే సార్ చూడండి ఇక మనకి ఈ వాల్యూలో ఇది 30లో నుంచి 40 + 40 అంటే 54 మైనస్ చేయడం 24 వస్తుంది. అంటే ఈ వాల్యూ కనుక తీసుకుంటే ఇది 480 ఎంత రాస్తామో మనం 24 480 ఎన్ని టైమ్స్ అయిపోద్దామా 20 టైమ్స్ అయిపోతుంది. సో కాబట్టి ఆన్సర్ నెంబర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 20 మినిట్స్ ఆన్సర్ అనమాట. 67కి సి ఆప్షన్ ఆన్సర్ అండి. అంటే ఎంటీ కండిషన్ కాబట్టి మైనస్ చేస్తున్నాం అన్నమాట. ఎంటీ కండిషన్ కాబట్టి మనం ఏం చేస్తున్నామో మైనస్ చేస్తున్నాం. ఇక్కడ బి వాల్యూ తెలియదు కదా, బి వాల్యూ తెలియదు కాబట్టి బీని అలానే హోల్డ్ ఆన్ చేసి మనం చేస్తున్నాం అనమాట. ఓకేనా రైట్. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ప్రాబ్లం నెంబర్ 68 అండి. ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ 12 km రోడ్ ప్రాజెక్ట్ దెర్ ఆర్ 100 నెంబర్ ఆఫ్ వర్కర్స్ అన్నాడు. ద ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీట్ 15 days. 100 వర్కర్స్ started the work and after 9 days only 5 km of project was completed. Find the number of extra worker required to complete the project on time. 12 కిలోమీటర్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణం కోసం 100 మంది కార్మికులు ఉన్నారు. ప్రాజెక్టు 15 రోజుల్లో పూర్తి చేయాలి. 100 మంది కార్మికులు పని ప్రారంభించారు. 9 రోజుల తర్వాత 5 కిలోమీటర్ ప్రాజెక్టు మాత్రమే పూర్తయింది. ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అదనపు కార్మికుల సంఖ్య ఎంతో కావాలి. ఇక్కడ అంటే ఎన్ని కిలోమీటర్ ప్రాజెక్ట్ అంటే ఇక్కడ మనకి 12 కిలోమీటర్ ప్రాజెక్ట్ ఎంతమంది ఉన్నారు కార్మికులు 100 మంది ఉన్నారు. 100 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 100 మంది కార్మికులు అలానే ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 9 రోజుల తర్వాత 5 కిలోమీటర్ల ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేస్తారు. ఎన్ని కిలోమీటర్లకి 12 కిలోమీటర్లకి 5 కిలోమీటర్ పూర్తి చేస్తే ఇంకా ఎన్ని కిలోమీటర్ మిగిలింది 7 కిలోమీటర్లే మిగిలింది. ఆ 7 కిలోమీటర్ మిగిలింది. ఎంతమంది అదనంగా వస్తే అన్నాడు. ప్రాజెక్టు పూర్తి అవడానికి ఎంతమంది అదనంగా కావాలన్నాడు.
ఓకే, 9 రోజుల తర్వాత 5 కిలోమీటర్ ప్రాజెక్ట్ మాత్రమే పూర్తయింది. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన అదనపు కార్మికుల సంఖ్య కావాలి ఇక్కడ. అంటే అప్పుడు అక్కడ 9 డేస్ వాడేస్తాం కదా, మన టార్గెట్ ఎన్ని డేస్? 15 డేసే కదా, అంటే 15 రోజుల్లో పూర్తి చేయాలంటే ఇక్కడ 9 రోజులు అయిపోయింది, ఇంకెన్ని డేస్ మిగులుతుంది? 6 డేస్ మిగులుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంటూ 6 అంటే ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే 100 మందికి 5 కిలోమీటర్ పూర్తి చేయడానికి 9 రోజులు అయితే ఎంతమందికి 7 కిలోమీటర్ చేయడానికి 6 రోజులు పడుతుందో కావాలి ఇక్కడ. ఏ క్యాలిక్యులేషన్ చేయాలి చేస్తే చూడక మనకి ఇప్పుడు ఇది 5 అనేది దీనిలో 20 టైమ్స్ పోతుంది. 6 అనేది ఇక్కడ తీసుకుంటే ఇది 180లో 6 180లో ఎన్ని టైమ్స్ పోతే 30 టైమ్స్ పోతుంది. 30 × 7 అంటే ఎక్స్ వాల్యూ ఇది నథింగ్ బట్ ఎంత? నెంబర్ ఎంత? 210 కదా, ఇది 210. మన దగ్గర ఆల్రెడీ 100 మెంబర్స్ ఉన్నారండి, కాబట్టి 210 నుంచి మనం 100 మందిని మైనస్ చేస్తే వచ్చేది మన ఆన్సర్. ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 110, 110 మన ఆన్సర్ అనమాట. సో కాబట్టి 68కి ఆన్సర్ ఏంటమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. అంటే ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడమ్మా, 100 మందికి 5 కిలోమీటర్ ప్రాజెక్ట్ చేయడానికి 9 రోజులు పడతాయి, ఎంతమందికి 7 కిలోమీటర్ ప్రాజెక్ట్ చేయడానికి 6 రోజులు పడుతుందో కావాలి. అంటే మనకు కావాల్సిన వాళ్ళు 210 మంది, ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాళ్ళు 100 మంది. 210 నుంచి 100 మైనస్ చేస్తే ఎంత? 110 కదా. ఓకే సారీ 110 కదమ్మా, నేను ఏ ఆప్షన్ టిక్ చేశాను? ఇది 110 ఆన్సర్, సి ఆప్షన్ మన ఆన్సర్ అన్న. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 69 చూడం. If 8 men or 17 women can paint a house in 33 days అన్నాడు. ఓకే, the number of days required by 12 men and 24 women to paint such a 3 houses at the same rate అన్నాడు. ఓకే, అంటే 8 మంది పురుషులు లేదా 17 మంది మహిళలు 33 రోజులు ఒక ఇంటికి పెయింటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాడు ఏమనంటే 8 men or 17 women అన్నాడు. అంటే 8 men లేదా 17 women can paint a house in 33 days అన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఉల్టా చేయాలమ్మా. ఎలా చేయాలంటే ఉల్టా 8 పైనకు 70 ఉమెన్ అంటే మ్యాన్ వాల్యూ 17 అంటూ ఉమెన్ వాల్యూ 8గా తీసుకోవాలా. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా ఇవన్నీ మల్టిప్లికేషన్ చేయడం. అంటే 8 × 17 × 33 1 హౌస్ కన్స్ట్రక్షన్ కాబట్టి బై 1 చేయడం. 8 × 17 × 33/1 ఈక్వల్స్ టు. ఇప్పుడు రెండో ఈక్వేషన్ ఏమిటి అంటే చూడండి, ఇక్కడ మనకి ఎంతమంది మెన్ అన్నాడు? 12 మెన్, తర్వాత 24 ఉమెన్ కెన్ పెయింట్ అన్నాడు. అయితే ఇక చూడక మనకి ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు నీకేంటంటే నేనేమనంటే 8m = 17w అన్నప్పుడు m + 17 w + 8 పెట్టేస్తాయి. అప్పుడు ఎఫిషియన్సీలో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఈ రెండు ఎందుకు మల్టిప్లై చేస్తామంటే సబ్స్టిట్యూషన్ చేస్తామా. m వాల్యూ 17 కాబట్టి 17 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాను అంతే. అప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనకి ఏమవుతుంది? ఇక్కడ 12 మెన్ అంటే మెన్ వాల్యూ 17 కాబట్టి 12 × 17 ప్లస్ 24 × 8. 12 × 17 + 24 × 8 చేయండి. 12 × 17 చేస్తే మనకి ఎంత? 204 కదా. 24 × 8 అంటే 192 అనమాట. అంటే ఇప్పుడు మనం యాడ్ చేసిన వాల్యూ ఎంత? ఇది 204 + 192 చేయండి. 192 చేయండి. ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు మనకి 396 అండి. 396 ఇంటూ ఎక్స్ బై హౌ మెనీ హౌస్ అయితే 3 హౌస్ అండి, 3 హౌస్. సో డివైడ్ బై 3 చేయండి. అంటే 8 మందికి ఒక హౌస్ చేయడానికి 33 డేస్ పడితే 396 మెంబర్స్కి మనకి 3 హౌసెస్ చేయడానికి ఎంత కావాలి? లేదు 8 × 17 ఎఫిషియన్సీగా తీసుకోండి. 8 × 15 ఎఫిషియన్సీగా తీసుకోండి అంతే. సో కట్ చేస్తాం మనకు 3 పెట్టి కట్ చేస్తాం. 3 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 132 టైమ్స్ పోతుందండి. అంటే 33 అనేది 132లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 33 అనేది దీనిలో 4 టైమ్స్ పోతుంది. 4 టైమ్స్ పోతుంది. ఆ తర్వాత 4 అనేది 8లో 2 టైమ్స్ పోవడం వల్ల 17 టు ద వాల్యూ ఎంతమ్మా? 34 ఇస్ ద ఆన్సర్ అన్నమాట. 34 ఇస్ ద ఆన్సర్. సో కాబట్టి ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. 69కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్? ఆప్షన్ ఏ ఆన్సర్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 70 అండి. 70 చూడండి. Taps A and B fill an empty tank individually in 8 hours and 6 hours respectively, while C empties the full tank in 12 hours. Due to a problem, tap C could not be closed if the taps A and B are open alternately for 1 hour each, starting with A. The time taken to fill the tank is కావాలి. A మరియు B కుళాయిలు వరుసగా 8 గంటలు మరి 6 గంటల ఖాళీగా ట్యాంక్ నింపుతాయి. అయితే C 12 గంటల పూర్తి ట్యాంకును ఖాళీ చేస్తుంది. కొంత సమస్య వల్ల ట్యాప్ సిని మూసివేయడం సాధ్యం కాలేదు. ఏ మరియు బి కుళాయిల్లో ఏతో ప్రారంభించి ఒక్కొక్క గంట పాటు ప్రత్యామ్నాయంగా తెరిస్తే ట్యాంక్ నింపడానికి పట్టే సమయం కావాలి. అంటే ఇక వాడు చెప్పినప్పుడు చూడమ్మా, ఇక్కడ ఏ అనేది ఎంత అంటే 8 అవర్స్ అన్నాడు, బి అనేది ఎంత అంటే 6 అవర్స్ అన్నాడు, తర్వాత సి అనేది ఎంత 12 అవర్స్ అన్నాడు. అంటే ఏ 8 అవర్స్, బి 6 అవర్స్, సి 12 అంటే 8, 6, 12 కసాగు చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 24. ఇది 24. 24లో 8 3 సార్లు పోతే 6 4 సార్లు పోతే 12 2 సార్లు పోతుంది.
ఓకేనా రైట్. అయితే ఇప్పుడు ఈ రెండు నింపుతుంది, ఇది ఖాళీ చేస్తుంది కదా. కొంత సమస్య వల్ల సిని మూసివేయలేదన్నమాట. అంటే మొదటి గంట ఉందనుకో ఎవరెవరు వర్క్ చేస్తారు, ఇక్కడ మనకి ఏ అండ్ సి వర్క్ చేస్తారు. అంటే ఏ ప్లస్ 3లో ఉంటే సి అనేది -2లో ఉంటుంది. 3 - 2 అంటే 1. సెకండ్ వన్ తీసుకున్నాం అనుకో, సెకండ్ వన్ తీసుకుంటే బి అండ్ సి వర్క్ చేస్తారు. అంటే వాడు 4 ఇది 2 అంటే 4 - 2 అంటే ఎంత 2. ఓకే రైట్. అంటే ఇక్కడ ఒక సైకిల్ అవుతుంది అనమాట ఇక్కడ మనకి. అంటే 24 డివైడ్ బై 1 + 2 అంటే ఎంత 3 కదా. 24 డివైడ్ బై 3 అంటే 8 అండి. 8 ఇంటూ ఎన్ని డేస్ రిపీట్ అవుతుంది ఇక్కడ మనకి 2 డేస్ కదా. సైకిల్ సిటీ అంటే 2 డేస్ అండి. ఎన్ని రోజులు రిపీట్ అయితే దాన్ని ఇంటూ 2 చేయాలి ఇక్కడ మనకి. కాబట్టి 8 × 2 అంటే వాల్యూ ఎంతమ్మా 16 అవర్స్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్ అండి. ఏ 8 బి 6 సి 12 అంటే ఎల్సిఎం 24. 24లో 8 3 టైమ్స్ పోతే 6, 24లో 4 టైమ్స్ పోతే 12 2 టైమ్స్ పోతుంది. ఏ అనేది ఫిల్ చేసే ట్యాప్ అండ్ బి అనేది కూడా ఫిల్ చేసే ట్యాప్, కానీ సి అనేది ఎంటీ చేసే ట్యాప్. సో అలా వచ్చింది మనకి. ఏ ప్లస్ సి అంటే 3 - 2 అంటే 1, బి ప్లస్ సి అంటే 3, 4 - 2 అంటే 2, 1 + 2 అంటే 3 అంటే 24/3 అంటే 8 ఇంటూ ఎన్ని రోజులు లేదు ఎన్ని గంటలు రిపీట్ అయితే దాంతో మల్టిప్లై చేయని చెప్పాడు. కాబట్టి 8 × 2 చేయనమ్మా. 8 2 ఎంత అంటే 16 మన ఆన్సర్ అనమాట. అంటే బి ఆప్షన్ ఆన్సర్ అన్న. తర్వాత 71 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 71 చూడండి. ఏ టేక్స్ 2 hours more than బి. If A doubles his speed, then he would take 1 hour less than B. ఏ స్పీడ్ ఈజ్ కావాలి అంటే 30 కిలోమీటర్ దూరాన్ని కవర్ చేయడానికి ఏ తన వేగాన్ని ఏ కంటే బి కంటే 2 గంటలు ఎక్కువ తీసుకుంటాడు. ఏ తన వేగాన్ని రెట్టింపజేస్తే అతను బి కంటే 1 గంట తక్కువ తీసుకుంటాడు. అయితే ఏ యొక్క వేగం ఎంతో కావాలి. అంటే వాడు ఇచ్చిన వాల్యూ చూడండి. ఇక్కడ ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ అన్న 30 కిలోమీటర్సే కదా. అంటే 30 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకేనా. నాకు వేగం కావాలి, స్పీడ్ కావాలి. స్పీడ్ ఈక్వల్స్ మన ఫార్మ్ అయినా డిస్టెన్స్ బై టైమే కదా. వేగం ఈక్వల్స్ దూరం బై కాలమే కదా. రైట్. చూడండి మనకి స్పీడ్ని వాడు ఏం చేస్తాడు, డబల్ చేస్తాడు. ఇఫ్ ఏ డబల్స్ ఈ స్పీడ్ అన్నాడు. ఏనా వాడు స్పీడ్ని డబల్ చేస్తాడంటే 2:1 కదా. అంటే స్పీడ్ రేషియో 2:1 అయితే టైం రేషియో ఎంతమ్మా 1:2 కదా. అయితే ఇంతకుముందు ఏమన్నా చూడు ఇక్కడ, ఇంతకుముందు ఏమో 1 hour లేట్ అయ్యేది, ఇప్పుడు 1 hour అర్లీగా వెళ్ళాడు. ఇక్కడ మనకి చూడు ఇక్కడ మనకి ఏ టేక్స్ 2 hours more than బి అంటే ఏకి బి కన్నా 2 గంటలు ఎక్కువ పడుతుంది అన్నాడు. అంటే ఏకి బీకి మధ్య గ్యాప్ 2 hours ఉంది. మళ్ళీ వీడు డబల్ చేయడం వల్ల వాడి యొక్క టైం ఇంకా రెడ్యూస్ అయింది 1 hour. అంటే అక్కడ 2 hours ఇక్కడ 1 hour అంటే మొత్తం ఎన్ని అవర్స్ 3 hours కదా. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ అనేది 1 part అనుకుంటే 1 part 3 hours అనుకుంటే 2 partsకి ఎంతమ్మా 6 hours. ఓకే. ఇప్పుడు ఉన్న డిస్టెన్స్ అనేది ఎంత 30 కిలోమీటర్. 30/6 చేయండి. 30/6 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 5 కదా. అంటే ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఎంత 5 km/h ఆన్సర్. సో కాబట్టి ఏ ఆప్షన్ ఆన్సర్. స్పీడ్ రేషియో 2:1 అయితే టైం రేషియో 1:2. అంటే ఇది కేవలం సెకండ్ పర్సన్ బీకి ఇప్పుడు ఏ డబల్స్ అన్నాడు కదా. ఈ కేవలం ఏకి సంబంధించిందే కానీ బీకి సంబంధించి కాదు. నేను ఉన్నాను, నేను మామూలుగా నార్మల్ స్పీడ్గా వెళ్తుంటే నువ్వు నాకన్నా 2 గంటలు ముందుగా వెళ్తున్నావు. ఓకే. ఇఫ్ ఏ టేక్స్ 2 hours more than బి అన్నాడు. అంటే ఏకి బి కన్నా 2 గంటలు ఎక్కువ పడుతుంది. అంటే బి అన్నవాడు ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఏ అన్నవాడు స్లోగా వెళ్తున్నాడు. అయితే ఏమైనా నేను ఏం చేస్తాను అంటే నా స్పీడ్ డబల్ చేశాను కాబట్టి 2:1 అనమాట. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ రేషియో 2:1 అయితే టైం రేషియో 1:2 అంటే 1 part 2 parts డిఫరెన్స్ 1 partకి 2 hours more 1 hour less అంటే 3. 1 part 3 అయితే 2 partsకి ఎంత 6 hours పడుతుంది. 30/6 చేయడం ఆన్సర్ ఎంత 5 km/h ఆన్సర్. అంటే 71కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ 72 చూడమ్మా. 72 చూడండి. 2 men P and Q run a 4 km race on a course of 1/4 km round అన్నాడు. If their speeds are in the ratio 5:4. How often does the winner pass the another అన్నాడు. పి మరియు క్యూ అని ఇద్దరు వ్యక్తులు 1/4 కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న ఒక వృత్తాకార రేస్ కోర్స్ చుట్టూ 4 కిలోమీటర్ పరుగు పందెంలో పాల్గొన్నారు. వారు వేగము 5:4 నిష్పత్తిలో ఉంటే గెలిచే వ్యక్తి ఓడే వ్యక్తి ఎన్నిసార్లు దాడుతాడు, ఎన్నిసార్లు వాడిని ఓవర్కమ్ వెళ్తాడు కావాలి ఇక్కడ. అంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ అమ్మ 4 kilometers అంటే 4000 కదా. ఇది 4000. 1/4 kilometer ఒక టర్న్ అంటే వీళ్ళు మొత్తం కూడా 250 మీటర్లు ఉన్న ట్రాక్ మీద నడుస్తున్నారు. 250 దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 16 టైమ్స్ పోద్ది. అంటే ఎవరైనా సరే రౌండ్ అంటే అది మొత్తం కంప్లీట్ చేయాలంటే 16 రౌండ్లు వేయాలి. 16 రౌండ్లు వేయాలి. ఓకేనా రైట్. అయితే ప్రతిసారి కూడా 250 కవర్ అయిపోతుంటే మనకి క్యాలిక్యులేషన్లో మనకి 16 అనమాట. అయితే ఇచ్చాడు గెలిచే వ్యక్తి ఓడే వ్యక్తిని ఎన్నిసార్లు దాడతాడు అనేది కావాలి.
అయితే వీడు చూడండి అమ్మా, ఇక్కడ గెలిచేవాడు ప్రతిసారి కూడా స్పీడ్ ఎంత 5 కదా, అంటే 5th రౌండ్ దగ్గర కలుస్తాడని అర్థం, తర్వాత 10th రౌండ్ దగ్గర కలుస్తాడని అర్థం, తర్వాత 15th రౌండ్ దగ్గర కలుస్తాడని అర్థం, ఆ తర్వాత 20th రౌండ్ దగ్గర కలుస్తాడని అర్థం. మనకి మొత్తం ఎన్ని రౌండ్లు? 16 రౌండ్లే కదా, అంటే 5వ రౌండ్, 10వ రౌండ్, 15వ రౌండ్, అంటే మొత్తం ఎన్ని రౌండ్స్ అమ్మా? ఎన్నిసార్లు కలుస్తాడు వాడు? థ్రైస్ కలుస్తాడు మన 3 టైమ్స్ కలుస్తాడు. ఓకేనా? అయితే సో కాబట్టి 5th, 10th అండ్ 15th కాబట్టి ఆ థ్రైస్ ఇస్ ద ఆన్సర్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 73 చూడమ్మా. 73 చూడు. ఏ థీఫ్ ఎస్కేప్స్ ఫ్రమ్ ఏ పోలీస్ స్టేషన్ ఎట్ 8 AM on a cycle at a speed of 50 km/h. Policeman starts chasing the thief on the motorbike at 9:30 AM at the speed of 65 km/h. At what distance from the police station will the policeman catch up with the thief అన్నాడు. ఒక దొంగ ఉదయం 8 గంటలకు పోలీస్ స్టేషన్ నుండి సైకిల్పై గంటకు 50 కిలోమీటర్ వేగంతో తప్పించుకున్నాడు. ఒక పోలీసు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు 65 కిలోమీటర్ వేగంతో మోటార్ బైక్పై దొంగను వెంబడించడం ప్రారంభిస్తాడు. పోలీస్ స్టేషన్ నుండి ఎంత దూరంలో పోలీసు దొంగను పట్టుకుంటాడో కావాలి ఇక్కడ మనకి. ఇక్కడ ఇలా టైం మధ్య గ్యాప్ ఉంటే మనకి ఫార్ములా ఇదమ్మా. ఏంటి మన ఫార్ములా అంటే ఇది మన ఫార్ములా, xy డివైడ్ బై x మైనస్ y ఇంటూ టీ. xy డివైడ్ బై x మైనస్ y ఇంటూ టీ అని. వాడు ఫస్ట్ స్పీడ్ ఏమో 50 అన్నాడు, సెకండ్ స్పీడ్ 65 అన్నాడు. 50కి 65కి మధ్య గ్యాప్ ఎంత? 15 కదా. వాడికి వీడికి మధ్య ఉన్న గ్యాప్ 1.5 అవర్ అండి. 1.5 అవర్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అంటే 50 × 65/15 × 1.5 అండి క్యాలిక్యులేషన్ చేయడం. ఓకే, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ చూడ, ఇది 50 × 65/15 1.5 అంటే ఇది నచ్చేమంటే 3/2 అని అర్థం. 1.5 అంటే 3/2 అని అర్థం. ఇప్పుడు కట్ చేసామనుకోమా, 315లో 5 టైమ్స్ పోతే, 550లో 10 టైమ్స్ పోతే, ఓకే 210లో 5 టైమ్స్ పోతే 5 × 65 అంటే వాల్యూ ఎంత? 325, అంటే 325 కిలోమీటర్స్ ఆన్సర్. సో కాబట్టి సి ఆప్షన్ ఆన్సర్. మీరందరూ రిప్లై చెప్పాలమ్మా. 73కి మనకి ఫార్మ్ ఏంటి? xy డివైడ్ బై x మైనస్ y ఇంటూ టీ. నేను వెళ్ళేటప్పుడు స్పీడ్ 50, తర్వాత 65 అంటే 50 × 65, 50కి 65 డిఫరెన్స్ 15 ఇంటూ 1.5 అంటే 2 + 1 3/2 క్యాలిక్యులేషన్ చేస్తే 325. సో కాబట్టి 73కి ఆన్సర్ ఏంటమ్మా? సి ఆప్షన్. సి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, 74 చూడండి. ప్రాబ్లం నెంబర్ 74. The given diagram shows a cylinder with a diameter of 10 cm and height 15 cm. The shaded portion in the form of a cone. The shaded portion in the form of a cone with a base diagram 10 cm and height 6 cm is hollowed out. Find the volume of the remaining solid in centimeter cube అన్నాడు. ఇచ్చిన రేఖాచిత్రం 10 సెంటీమీటర్ వ్యాసం మరి 15 సెంటీమీటర్ ఎత్తు కలిగి నా సిలిండర్ చూపిస్తుంది. షేడెడ్ రూపంలో భాగం వ్యాసం 10 సెంటీమీటర్ మరి ఎత్తు 6 సెంటీమీటర్తో ఒక శంకు బోలుగా ఉంది. మీలు భాగం యొక్క ఘనపరిమాణం సెంటీమీటర్ క్యూబ్లో కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న డయాగ్రామ్లో ఉంది కదా, ఇప్పుడు ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇలా కోనికలు ఉందో ఇక రిమైనింగ్ వాల్యూ కనుక్కోమన్నాడు అనమాట. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ సిలిండ్రికల్ షేప్ యొక్క వాల్యూమ్ అన్నామంటే మన ఫార్ములా తీసుకుంటే ఇదండి ఫార్ములా. ఏంటి మన ఫార్ములా? ఇది ఓకే πr²h. దానిలో నుంచి మనం ఏం చెప్తాం? కోనికల్ షేప్ని మైనస్ చేయాలి, అంటే 1/3 πr²hని మైనస్ చేయమన్నాం. 1/3 πr²h మైనస్ చేయాలి, లేదు h1 మైనస్ చేయాలి. ఇప్పుడు ఇది పై వాల్యూ కామన్గా తీసేద్దామా? పై వాల్యూ ఈ రెండింటికి ఆర్ వాల్యూ కూడా సేమే సార్, ఎందుకంటే కింద ఉన్న బేస్ రెండింటికి ఒకటే కాబట్టి ఆర్ కూడా సేమే కాబట్టి πr²ని కామన్ తీసేద్దాం. ఓకే, హైట్ తీసుకున్నాం అనుకో. చూడు ఇక్కడ మనకి ఇప్పుడు సిలిండర్ యొక్క హైట్ చెప్పాలి. సిలిండర్ యొక్క హైట్ ఎంత? 15 అన్నాడు. సిలిండర్ యొక్క హైట్ ఎంత? 15 మైనస్ 1/3 ఇంటూ ఓకే కోనికల్ హైట్ అన్నాడు కదమ్మా. చూడు ఇక్కడ కోనికల్ హైట్ ఎంత అంటే 6 ఇచ్చారు. ఓకేనా? ఇదే. సో πr² ఇంటూ 15 మైనస్ 1/3 ఇంటూ 6 అండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తాం మనకు ఇక్కడ 3 6లో 2 టైమ్స్ పోతే 15లో 2 మైనస్ చేసి 13 కదా. అది 13 ఇంటూ π ఇంటూ ఆర్ వాల్యూ కావాలి కదా. డయామీటర్ 10 అంటే రేడియస్ 5 కదండి. 5² అంటే 25. ఓకే, క్యాలిక్యులేషన్ చేయడమా. 13 ఇంటూ 25 250 + 75 చేయడమా ఇక్కడ మనకి. ఓకే, ఎంత వస్తాం? ఇది 325. అంటే ఈ వాల్యూ ఎంత అంటే 325 π ఆన్సర్ అనమాట. 325 π కాబట్టి డి ఆప్షన్ ఆన్సర్. అంటే సిలిండ్రికల్ వాల్యూమ్లో నుంచి కోనికల్ వాల్యూమ్ మైనస్ చేస్తే రిమైనింగ్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి 325 π 325 π మన ఆన్సర్ అనమాట. ఓకే, రైట్. ప్రాబ్లం నెంబర్ 75 చూడమ్మా. 75 చూడండి.
ద రేషియో బిట్వీన్ ది ఏరియాస్ ఆఫ్ టూ సర్కిల్స్ ఈజ్ 225:256. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ది సర్కంఫరెన్స్ కావాలి. రెండు వృత్తాల వైశాల్యాల మధ్య నిష్పత్తి 225:256 అయితే వాటి పరిధుల యొక్క నిష్పత్తి కావాలి. ఇప్పుడు నీకు ఏరియా అంటే ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది, పెరిమీటర్ అంటే సెంటీమీటర్స్లో ఉంటుందని చెప్పాను. 225 ఎవరి స్క్వేర్ 15, 256 ఎవరి స్క్వేర్ 16. అంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత 15:16. ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ మన ఆన్సర్. ఆ తర్వాత ప్రాబ్లం నెంబర్ 76 చూడమ్మా. ఏ రెక్టాంగులర్ పేపర్ వెన్ ఫోల్డెడ్ ఇంటూ టూ కాంగరెంట్ పార్ట్స్ had a permit to 34 centimeters for each part. Folded along one side of sides on the same is 38 centimeters when folded along the other set of sides అన్నారు. What is the area of the paper అన్న? ఒక దీర్ఘచతురస్రాకార కాగితం ఒక జత భుజాలతో రెండు సర్వసమాన భాగాలుగా మడిచినప్పుడు 34 సెంటీమీటర్ చుట్టుకొలత ఉంటుంది. మరి మిగతా జత భుజాలతో మడిస్తే అది 38 సెంటీమీటర్లు ఉంటుంది. కాగితం యొక్క వైశాల్యం ఎంతో కావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏరియాలో మనకి ఏది మనకి సెట్ అవుతుందో చూడండి మనకి. ఇప్పుడు ఏమన్నా అంటే వాడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఈ రెక్టాంగులర్ షీట్ అన్నాడు అనుకోండి. ఈ రెక్టాంగులర్ షీట్లో మనకి ఎంత ఏరియా ఉందో తెలియదు. ఫస్ట్ ఏం చెప్పాడంటే ఎల్ని, ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఈ బీని ఏదైతే ఇక్కడ పేపర్ ఉందో ఈ పేపర్ని హాఫ్ ఫోల్డ్ చేసి బీని బై 2 చేయమన్నాడు. అప్పుడు ఎల్ అనేది మనకి సేమ్ ఉంటుంది కదా, ఇక్కడ ఎల్ ఉంటుంది. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ మనకి ఇది b/2 ఇది b/2 ఉంది. అంటే వాడు ఏం చేస్తాడంటే పేపర్ ఇలా ఉంటే పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తాడు, హాఫ్ ఫోల్డ్ చేస్తాడు. అప్పుడు b/2 + b/2 ఎంత బిఏ కదా ఇక్కడ. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ మనకి 2l + b యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు, మనకి 34 ఇచ్చాడు. అలాంటి మనకి ఎల్ ఫోల్డ్ చేస్తే అది ఎలా ఫామ్ అవుతుంది అంటే l + 2b అవుతుందండి. ఈక్వల్స్ ఎంత ఇచ్చాడమ్మా, మనకి 38 ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండు మనం సాల్వ్ చేయాలి బ్రదర్. మనం చూడక మనకి ఇప్పుడు రెండు సాల్వ్ చేస్తే చూడక మనకి ఇప్పుడు ఇది l + 2b యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, మనకి 38 ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడక మనకి 2l + b, l + 2b కదా. ఇది మనము రివర్స్ రాస్తామా, ఇది 38, ఈ వాల్యూ వచ్చేసి 34. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ కనుక మనం తీసుకుంటే ఈ వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి చూడు, ఇక్కడ ఇది 2l + b యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు, 38 ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ l + 2b యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, మనకి 34 ఇచ్చాడు. ఇది వాడేసాడు. ఇప్పుడు మనం బీని ఈక్వల్ చేద్దాం. బీని ఈక్వల్ చేయాలంటే ఇంటూ 2 చేస్తామనుకోండి, ఇది అప్పుడేమో ఇది 4l + 2b = 76. ఇది l + 2b = ఎంత 34. ఇది మైనస్ చేయడం, మైనస్ చేస్తే 76 - 34 అంటే ఎంత, ఓకే ఇది 42. ఇది 4l - l అంటే ఎంతమ్మా 3l. 3l = 42 అయితే l = ఎంత 14 కదా, l వాల్యూ 14. 2l + చూడు ఇక్కడ ఇది 2l + b = 38 అండి. l వాల్యూ = 14 అంటాడు. అంటే చూడు ఇక్కడ l వాల్యూ అనేది 14 అంటే 42 ఎంత 28 అంటే 2 × 14 + b = ఎంత 38. అప్పుడు b = ఎంత అవుతుంది 10 అవుతుంది. వాడు మళ్ళీ ఏమడిగాడు, ఏరియా అడిగాడు. ఏరియా = l × b కదా మనకు కావాల్సింది. అంటే అప్పుడు l వాల్యూ అంటే ఎంత ఇచ్చింది, మనకి 14 వచ్చింది. b వాల్యూ ఎంత 10 వచ్చింది. 14 × 10 అంటే వాల్యూ ఎంతమా 140 అని మన ఆన్సర్. అదే నేనేమంటే ఇంత లెంత్ చేయడం కష్టం కాబట్టి ఆప్షన్ ప్రకారం చేయనమ్మా. బహుశా మన ఆన్సర్ 140 అనుకున్నాం అనుకో. చూడండి ఇక్కడ మనకి ఏరియా 140 అంటే 140 కనుక మనం డివైడ్ చేస్తే 140 ఇది నథింగ్ బట్ 14 × 10 కదా. వాడు ఏం చెప్పాడు ఇక్కడ మనకి ఎల్ వాల్యూని డబల్ చేసి బ్రెత్కి యాడ్ చేస్తే 38 ఉండాలి. బి వాల్యూని డబల్ చేసి ఎల్ వాల్యూకి యాడ్ చేస్తే మనకి 34 ఉండాలి. ఇప్పుడు చూడు ఇక్కడ ఉన్న ఈ 14 ఉంది కదా, ఈ 14 డబల్ చేస్తే ఎంత మనకి 28 + 10 ఎంత 38 కదా. అదే కండిషన్ సాటిస్ఫై. ఆ తర్వాత బి వాల్యూని డబల్ చేయమని 10 డబల్ చేస్తే ఎంత 20 + 14 అంటే ఎంత 34 కదా. అంటే ఆ వచ్చే వాల్యూ 38, 34 సరిపోతుంది కదా, సాటిస్ఫైడ్ కదా. రెండు సరిపోతుంది. ఎక్కడ సరిపోతుంది, 140 cm² అన్న దగ్గర సరిపోతుంది అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.